నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందుగా భారతదేశ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వార్తలు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. మన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని, భారత ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందని తెలిపారు. మూవన్నెల జెండా చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందన్నారు. 2047లోగా మన దేశము అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలంటూ ఆకాంక్షించారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ద్రౌపది ముర్ము తెలిపారు. ప్రస్తుతం భారత జీడీపీ 6.5% ఉందన్నారు. దేశ విభజన సమయంలో ఎంతో బాధ శోకాన్ని అనుభవించిందని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టామని అన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించింది. మన దేశ భవితను మనమే మార్చుకునే అవకాశం వచ్చింది అన్నారు. ప్రతి మనిషి సమానమే, అందరికీ సమానమైన గౌరవం లభించాలి. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, ఎలాంటి వివక్ష ఉండకూడదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో నగరాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మెట్రో సేవలు విస్తరించాయన్నారు. అమృత్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు చేరుతుందని అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము